వెరీ నైస్ మ్యామ్. వై హోమియో మీరు ఎందుకు చూస్ చేస్తారు? హోమియో యూజువల్లీ మనము ఎంసెట్ కౌన్సిలింగ్స్ ఇవన్నీ అయిన తర్వాత అనుకోకుండానే నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగిందండి. ఎవరైనా కూడా ఫస్ట్ ఎంబీబీఎస్ డాక్టర్ అవుదామని అనుకుంటారు, బీయింగ్ ఇన్ టు ఓసీ రిజర్వేషన్స్. సో నాకు తెలియకుండా నేను హోమియోలోకి రావడం జరిగింది. బట్ వచ్చిన తర్వాత నేను చాలాసార్లు హ్యాపీ ఫీల్ అయిన సందర్భం ఏంటంటే, నేను వేరే ఇతరితర సిస్టమ్స్ చేయకుండా ఈ సిస్టంలోకి వెళ్ళడం అన్నది నాకు చాలా మంచి జరిగింది అనుకుంటాను. ఎందుకు హోమియో, వై హోమియో అంటే యూజువల్లీ చాలామందికి తెలియని విషయాలు, అంటే చాలా రకరకాల రోగాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉన్నట్టుండి కన్ను అదిరింది అనుకోండి, దానికి జనరల్లీ ఏం మెడిసిన్స్ వాడతాం? యూజువల్లీ వీక్నెస్ అని, న్యూరలాజికల్ ఇష్యూస్ అని ఏదో మెడిసిన్స్ ఇస్తారు, సప్లిమెంట్స్ ఇస్తారు. బట్ అంత చిన్న విషయం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని లవ్ ఫెయిల్యూర్స్ అయినప్పుడు, డిసప్పాయింట్మెంట్స్ అయినప్పుడు, స్కూల్కి వెళ్ళడానికి భయపడడం, ఒక ఎగ్జామ్ అంటే భయపడము, ఇలాంటి ఎన్నో సైకలాజికల్ ఇష్యూస్, ఓసిడి ఇష్యూస్, అంటే చిన్న చిన్న సింటమ్స్. ఇప్పుడు మనకి చెప్పాలంటే దానికేం పెద్ద రోగానికి సంబంధించిన విషయం కాదు అది. అలాంటి వాటి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని హెచ్ఐవి, ఎయిడ్స్ కేసెస్, హెపటైటిస్ కేసెస్, ఇలాంటి ఎన్నో మహమ్మారి కలిగిన ఆ రోగాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా హోమియోలో చక్కటి వైద్యం ఉందని, దాంట్లో ఎన్నో రిజల్ట్స్ చూస్తున్నాము. ఈవెన్ ఇన్ ఎమర్జెన్సీ కండిషన్స్ యూజువల్లీ హోమియో అనేది ఇట్ ఈస్ ఫర్ ఎ క్రానిక్ ఇష్యూస్, అంటే దీర్ఘకాలిక సమస్యలకు మాత్రమే అని అంటారు. ఇది అంతా కూడా ఇప్పుడు వై హోమియోపతి అనే పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు, మేబీ మా చిన్నతనంలో ఇప్పుడు చెప్పినట్టుగా దీర్ఘకాలిక సమస్యలకు మాత్రమే, లేకపోతే ఏదైనా ఎప్పుడో ఏవో కొన్ని తగ్గకపోతే వాటికి మాత్రమే మనం హోమియో వాడాలి, లేదా నమ్మకం ఉంటేనే హోమియో పనిచేస్తుంది, ఇలాంటివన్నీ కూడా నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఎన్నడూ చూడలేదండి. ఎందుకంటే నేను చూసిన అన్ని కేసెస్ కూడా చాలా అక్యూట్ కండిషన్స్కి నేను ఇస్తూ ఉంటాను. ఈవెన్ ఇన్ ఎమర్జెన్సీ కండిషన్స్, ఆల్మోస్ట్ ప్రాణం పోతోంది అనే సిచ్యువేషన్స్లో కూడా హోమియో వాడడం జరుగుతుంది. అంటే ఎక్కడైతే అలోపతి చేతులు ఎత్తేస్తుందో అక్కడ హోమియోపతి స్టార్ట్ అవుతుంది అంటారు. సీరియస్గా? ఎస్ అండి, ఎస్. యూజువల్లీ చాలా వండర్ఫుల్ కేసెస్, స్ట్రోక్స్ కేసెస్ కూడా మనం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత పాంటైన్ హెమరేజెస్, కొమటాస్ కండిషన్స్, అంటే కోమాకి వెళ్ళిపోయిన కండిషన్స్లో కూడా లోపల ఇంటర్నల్ బ్రెయిన్లో బ్లీడింగ్ అవుతున్నప్పుడు కూడా మనం ఈ హోమియోపతి ఇవ్వడం ద్వారా పేషెంట్ రికవర్ అవ్వడము, నార్మల్ అయిపోవడము, ఇప్పుడు రెగ్యులర్ యాక్టివిటీస్లోకి వెళ్తూ ఉండడము, ఇటువంటివన్నీ మన ఛానల్లో కూడా, నా ఓన్ ఛానల్లో కూడా నేను కొన్ని టెస్టిమోనియల్స్ కూడా పెట్టాను. సో అంటే కొన్నిటికి ఎటువంటి ట్రీట్మెంట్ లేని కండిషన్స్లోనే మనం దాన్ని ట్రీట్ చేసి చూపించగలిగాం. మరి ఇది ఎక్కడ ఏ రకంగా దీర్ఘకాలిక సమస్యలకి, ఎక్కడ ఇది అక్యూట్కి పనిచేయదు, ఎమర్జెన్సీ కేసెస్కి పనిచేయదు. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దేర్ ఆర్ సర్టెన్ లిమిటేషన్స్ ఫర్ హోమియోపతి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొంతమంది ఒబీస్గా ఉన్నారు. ఓకే, ఒబిసిటీకి ట్రీట్మెంట్ ఉంది అని చెప్పారనుకోండి. యూజువల్లీ ఒబిసిటీకి ఈ లోకంలో ఏ వైద్య విధానంలో కూడా దానికి మందు లేదండి. ఒబెసిటీకి మందే లేదండి. ఇట్ ఈస్ వాట్ ఎవర్ ద మెడిసిన్ ఇస్ దేర్, ఇట్ మైట్ ఎన్హాన్స్, అంటే దాన్ని ప్రమోట్ చేయగలుగుతుందేమో. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తలనొప్పికి ఈ ఎక్స్ అనే మందు వేసుకుంటే ఎలా అయితే తగ్గిపోతుందని మనం చెప్తామో, అలా ఏమాత్రం కూడా హోమియో సిస్టమ్ అనే కదా, ఏ సిస్టంలో కూడా ఇలా వేసుకోగానే ఇలా తగ్గిపోతుంది అనేది ఒబెసిటీకి అయితే ఉండదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మన ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని మనం కంట్రోల్ చేయడము, టైం. ఇట్ ఈస్ అగైన్ అ వెరీ బిగ్ చాప్టర్. యూజువల్లీ ఒబిసిటీ అనేది, దానికి ఎలా మనం తగ్గించాలనేది డెఫినెట్లీ ఆ డిఫరెంట్ టాపిక్. అదర్వైజ్ యూజువల్లీ మనకి హోమియోలో చెప్పాలి అంటే కనుక సర్టన్ లిమిటేషన్స్ ఉంటాయి. ఏదైనా సరే ఇప్పుడు ఎనటామికల్ చేంజెస్ జరిగాయి. ఎనటామికల్ అంటే ఇప్పుడు మన బోన్ వ్యవస్థ, మన బాడీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనే ఒక కండిషన్, అంటే కిడ్నీస్ పాడైపోయి కిడ్నీస్ యొక్క సైజ్ చిన్నగా అయిపోతూ ఉంటాయి. యూజువల్లీ ఎక్కువ ప్రొలాంగ్డ్ డయాబెటిక్స్ దాంతో సఫర్ అవుతున్న వాళ్ళల్లో ఎక్కువగా ఈ కండిషన్స్ చూస్తూ ఉంటాం. యూరియా క్రియాటినిన్ పెరిగిపోయి డయాలసిస్ వరకు వెళ్ళిన కేసెస్లో, ఆ కేసెస్లో హోమియో వాడడం ద్వారా మనం క్రియాటినిన్ లెవెల్ని, యూరియా లెవెల్ని తగ్గించవచ్చు. కానీ కిడ్నీస్ ఉన్న సైజ్ని నార్మల్, పారెన్కైమల్ చేంజెస్ అంటాం, ఆ చేంజెస్ని నార్మల్కి తీసుకురాలి. సో ఇలాంటి కొన్ని అంటే వీ కెన్ మేనేజ్ ఇన్ సర్టెన్ కేసెస్ బట్ నాట్ క్యూర్. దెర్ ఈస్ సంథింగ్ డిఫరెన్స్ బిట్వీన్ రిలీఫ్, క్యూర్, మేనేజ్మెంట్. రైట్? ఇప్పుడు మనం ఒక ప్రాబ్లంకి మెడిసిన్ ఇచ్చామనుకోండి, అది డెఫినెట్లీ ఇమీడియట్ రిలీఫ్, అంటే మీరు ఒక గుణం చూడడం అనేది, ఆ రిలీఫ్ చూడడం అనేది ఇట్ ఈస్ అ రిలీఫ్. అంటే మీకు ఒక 80% తగ్గింది, 90% తగ్గింది.
క్యూర్ ఈజ్ సంథింగ్ విచ్ మీరు టోటల్గా మెడిసిన్ స్టాప్ చేసేయచ్చు. దట్ ఈస్ కాల్డ్ క్యూర్. ఇస్ ఇట్ పాసిబుల్ మ్యామ్ అసలు? యా, 100% ఇట్ ఈస్ పాసిబుల్ అండి. ఇప్పుడు రీనల్ క్యాలిక్యులే ఉంది, ఇట్ ఈస్ ప్యూర్లీ సర్జికల్ కేస్. యూజువలీ డాక్టర్స్ ఏం చెప్తారు, అలోపతిలో ఏం చెప్తారంటే ఎక్కువ వాటర్ తీసుకోండి, లేదా ఎక్కువగా యూరిన్ డయాబెటిక్స్ ఇవ్వడము. సో యూరిన్ ఎక్కువ పోతూ ఉంటే దాని ద్వారా స్టోన్ పడిపోవడం అనేది జరుగుతుంది. ఇక తగ్గని పరీక్షల్లో ఏం జరుగుతుంది, లేదా ఎమర్జెన్సీ కండిషన్స్లో ఏం జరుగుతుందంటే లిథోట్రాప్సీ అని చేస్తారు. లిథోట్రాప్సీ ద్వారా ఏం చేస్తారంటే లోపల ఈ వాళ్ళు ఒక లాప్రోస్కోపీ టెక్నిక్ ద్వారా దాని లోపల బర్స్ట్ చేస్తారు. బట్ వేరేజ్ ఇన్ హోమియో అలాంటి సిచ్యువేషన్ ఏం అవసరం లేదు. మేము ఇచ్చే మెడిసిన్ ద్వారా లోపల ఉన్న స్టోన్ చిన్న చిన్న పీసెస్ కింద ఏదైతే లిథోట్రాప్సీ చేస్తుందో అది ఒక మందు ద్వారా జరిగి యూరిన్ ద్వారా ఈ స్టోన్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. సో దిస్ ఈస్ ప్యూర్లీ అ సర్జికల్ కేస్. ఎస్, బట్ యు ఆర్ ట్రీటింగ్ ఇట్ విత్ మెడిసిన్స్. ఎస్, అండ్ అదే కండిషన్ మనకి గాల్ బ్లాడర్లో వచ్చింది అనుకోండి. సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ చూస్తూ ఉంటాం. సో ఆ కండిషన్లో హోమియో ఎంత వండర్ఫుల్గా పనిచేస్తుందా అంటే నేను చూసిన కేసెస్లో చాలా రేర్, చాలా చాలా రేర్. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళకి అబ్స్ట్రక్ట్ అవ్వకుండా ఉన్న సైజ్ ఇంకా పెరగకుండా చూస్తుంటుంది. సో ఇలాంటి కొన్ని లిమిటేషన్స్ ద్వారా